పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ కార్యక్రమం 5వ రోజుకు చేరింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు జోలెపట్టి భిక్షాటన చేశారు. పాత విధానంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించాలని కోరుతున్నారు. 5 రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. కారణం చేత మేము 5వ రోజు ఈ రోజు భిక్షయాటన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్ఎస్కే అనేది విధానం కనుక అమలైతే కనుక రేపు అన్న రోజు మా లేఖర్ వ్యవస్థ అనేది ఇలాగ రోడ్డును పడతాం. నాతో పాటు నా చిన్నపిల్లలు కూడా ఇలాగ రోడ్డును పడవలసి వచ్చే పొజిషన్కి వస్తుంది కాబట్టి అలాగే ఇదిగోండి మా చిన్నపిల్లలను కూడా వేసి ఇలాగ భిక్షయాటన చేయవలసి వస్తుంది. భవిష్యత్తులో మాకు ఇలాంటి రోజు రాకుండా వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు వెంటనే ఈ లేఖర్ వ్యవస్థ అనేది గత 150 సంవత్సరాల నుంచి ఎలాగైతే కొనసాగుతుందో ఇక్కడి నుంచి కూడా అలాగే కొనసాగాలని, అలాగే మాతో పాటు ప్రభుత్వ ఆస్తులు కూడా రక్షణ కల్పించాలని రేపొద్దున్న ప్రభుత్వ వారు ఏర్పాటు చేసే ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత మా పరిస్థితి ఇదే. ఇలాగే రోడ్డును పడి భిక్షయాటన చేసే పరిస్థితి మాకు వస్తుందని నిరసన తెలియజేస్తూ ఈ రోజు భీమవరం దస్తవేజుల సంఘం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో భిక్షయాటన కార్యక్రమం చేపట్టాం. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని ఆపి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించి ప్రజల ఆస్తులు అన్యక్రాంతంగా ఉండేలాగా ఎప్పటిలాగే ఎప్పుడో 150 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు నెలకొల్పిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉందో అదే విధంగా ఇప్పుడు కొనసాగించాలని పొద్దున్న జీవో నెంబర్ 396 అయితే కనుక మా పరిస్థితి ఇదే ఉంటుందని మరి ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ భిక్షాటన చేస్తున్నాం.